దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్. ఫైనల్లీ అయితే ఇవాళ నా డ్రీమ్ నెరవేరింది. నేను సౌత్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. ఇక్కడ అడవులు చాలా దిట్టంగా ఉండడం వల్ల చుట్టూ ఇటువైపు నుంచి ఏ జంతువు వచ్చి నన్ను అటాక్ చేసో తెలియదు. Hey guys, welcome back to my channel Team Game Pan అనమాట. టుడే కొలీగ్స్ అందరం కలిసి బొగతా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. బొగతా అంటేనే గుర్తొచ్చేది మనం రైనీ సీజన్లో ది ఫేమస్ వాటర్ ఫాల్. సో ఫ్రమ్ వరంగల్ టు బొగతా వాటర్ ఫాల్ వెళ్తున్నాం. సో అన్ని మంచి బైక్లే, ఆల్మోస్ట్ 120-130 స్పీడ్ మినిమం వెళ్తాయి. కానీ నేను ఒకటే చెప్తాను, సేఫ్టీ ఫస్ట్. అసలు తిరిగి రాడు అన్న దానికంటే ఆలస్యంగా వస్తున్నాడు చాలా సేఫ్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా రైడ్స్కి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు సేఫ్గానే వెళ్ళండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, మొత్తానికి అయితే ఒక 4 బైకులు వేసుకొని వెళ్తున్నాం. 5 బైకులు. సో ఇవన్నీ కూడా నాది ఎగ్జీ అడ్వెంచర్, ముందు హిమాలయన్ అండ్ RS200, పల్సర్ 150 అండ్ ముందు టీవీఎస్ రైడర్ 125 కూడా వెళ్తున్నాయి. అండ్ మన లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు ఇక్కడ నవీన్ అన్న. ఆ దేవుడు పంపినది నవీన్ అన్న. సో ఈస్ నవీన్ అన్న. ఓకే, వీళ్ళు పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నారు. సో గైస్, మొత్తానికి అయితే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసాము. దిస్ ఇస్ ద ఫారెస్ట్ ఏరియా అనమాట. ములుగు దాటేసాం. సో యాక్చువల్లీ వర్షం పడట్లేదు. వర్షం కానీ పడుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తాడువాయికి మేము 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. చాలా మంది, మేమే కాకుండా మా లాగా బైకర్స్ కూడా వస్తున్నారు. ఇంకా మంచిగా ప్రొఫెషనల్ గా హిట్ వేసుకొని వస్తున్నారు. తాడువాయికి దగ్గరలో ఉన్నాం. సో యాక్చువల్ గా ఈ బండి నా చేతికి వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year లో ఒక్క ట్రిప్ అయినా వేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ బై గాడ్స్ గ్రేస్ ఫైనల్ గా అయితే ఈరోజు నేను ట్రిప్ వేస్తున్నాను. దిస్ ఇస్ ద మై ఫస్ట్ ట్రిప్ అనమాట. ఈ లారీ ఓడిందిరా, సముద్రడేందిరా. మీరైతే జాగ్రత్తగా ఉండండి కొంచెం ఇలాంటి దారిలోకి వస్తున్నప్పుడు. సో 1 year నుంచి నేను ఏంటంటే ఒక్క ట్రిప్ అయినా వేయాలి ఈ బండి అనేసి అనుకున్నాను. కానీ బై ఫైనలీ దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్. ఇంకా అనేకమైన వీడియోస్ నేను చేస్తాను. ఆ మెదక్ అనేసి, ఆ మెదక్ ఫోర్ట్, ఇంకా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు. ఇంకా నా బైక్ మీద అనేకమైన ట్రిప్స్ చేస్తాను. ఇకపై చేస్తూనే ఉంటాను, మీరైతే చూస్తూనే ఉండండి. ఎనీవే, ఫారెస్ట్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. మొత్తం గ్రీనరీ. వర్షం పడ్డప్పుడు వస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే ఇది ఇవాళ అన్ఫార్చునేట్లీ మా లక్ బాగాలేదు కాబట్టి ఇలా వర్షం పడలేదు. వర్షం పడుంటే యాక్చువల్లీ బొగతా అనేది ఫేమస్ ఫర్ రైనీ సీజన్. వర్షాలు పడ్డప్పుడు అక్కడ వ్యూ కానీ ఫోటోలు దిగాలన్నా కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. సో కీప్ వాచింగ్ గైస్. సో ఇది ములుగు దాటిన తర్వాత తాడువా వెళ్తున్నప్పుడు మధ్యలో ఫారెస్ట్ ఏరియా అనమాట. కావాలని నేను బైక్ సైడ్కి ఆపేసి వ్యూ చూపిద్దాం అనేసి నేను ఆపాను. సో ఇప్పుడైతే అంత పెద్దగా ఏమి అనిపించట్లేదు, కానీ వర్షం పడ్డప్పుడు మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది. మా వాళ్ళైతే ఇక ఫోటో షూట్ మొదలెట్టారు ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ రాము కాబట్టి వచ్చినప్పుడే మనం ఫొటోస్ దిగాలి, వచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి ఇలాంటి వ్యూని. అడవిలో అడ్వెంచర్. స్టేట్ సో మొట్టమొదటిసారి నా బండికి న్యాయం జరిగింది. అడ్వెంచర్ బండిగా అనేసి డైరెక్ట్ అడ్వెంచర్ ఏదైనా అడవిలో తీసుకొని వచ్చిన. అండ్ 1 more థింగ్ వచ్చేసి ట్రిప్ వేయాలనే నా కళ కూడా నెరవేరింది. సో దిస్ ఇస్ ద ఎంట్రీ అనమాట. ఇక్కడే మనము పార్కింగ్కి కానీ అండ్ ప్రతి మనిషికి కానీ టికెట్ ఇక్కడ తీసుకోవాలా. అంటే వెహికల్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. కంప్లీట్ లోపల వరకు అయితే మనకు ఎంట్రీ ఉండదు. కొంచెం దూరం వరకు బైక్స్ అయితే ఎంట్రీ ఉంటాయి. సో గైస్, బండ్లు అయితే పార్కింగ్ చేసేసి లోపలికి వచ్చా. లోపలికి ఆల్మోస్ట్ 1 kilometer నడవాల్సి ఉంటుంది అనమాట. సో మధ్యలో మా గ్యాంగ్ లోకి 2 స్కిప్ పెట్టారు. ఒకడేమో CRPF అంటాడు, ఒకడేమో నేను పోలీస్ అంటాడు, ఒకడేమో నేను రెస్క్యూ అంటాడు. అసలు వాళ్ళు ఎవరు, ఇంతకు వీళ్ళు ఎవరు అనేది ఇవాళ సస్పెన్స్. సో లోపలికి సో మాకు వచ్చిన మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, బొగతా అంటూ వస్తే వర్షం పడ్డప్పుడు రండి, తడుచుకుంటే రండి, థ్రిల్ ఉంటది. కానీ మాలాగా మంచి ఎండలో వస్తే ఏముండదు, బూడిద.
మన అయినా ఏం మాట్లాడట్లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది బొగతాకు వచ్చినందుకు. మా వెనగర్ గారు కూడా సైలెంట్ గా ఉన్నారు. వాస్తవానికి ఈ బొగతా అనేది వన్ ఆఫ్ ద ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మా పైసలు మేము పెట్టుకొని మా దావుడు మేము నాది ఇక్కడికి వచ్చి నడిచిడైంది అంతా ఇంతగానం పైసలు ట్రిప్ పెట్టారు. ఏంది ఇదంతా మాకు బాగా ఇక మా వాళ్ళు చూడదు ఎంత కష్టపడుతుర్రో నడుచుకుంటా. ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో దిస్ ఇస్ ద మై ఫస్ట్ ట్రిప్ అన్నమాట. ఇదే బొగతా జలపాతం. ఇదే సో ఫస్ట్ ఎవర్ ఇలా దూకడానికి సిద్ధంగా ఉంది అయితే మన మేనేజర్ గారు కుమార్ అన్న అండ్ ప్రసాద్ అన్న అయితే మాతో ట్రిప్ వేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో దిస్ ఈస్ బొగతా వాటర్ ఫాల్. ఈ కొండల మధ్యలో నీళ్ళని చూడడానికి ప్రజలు ఎన్నో కొండలు దాటుకొని వస్తుంటారు అనమాట. సో వ్యూ అయితే ఓకే. ఎస్ బ్రో. హాయ్ బ్రో. ప్లీజ్ కమెంట్స్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? హన్మకొండ. ఓకే, మేము కూడా అక్కడి నుంచి వచ్చాం, వరంగల్ నుంచి. ఎక్కడ హన్మకొండలో? మాది కేయూ క్రాస్. ఓకే, మాది వరంగల్. వరంగల్ స్పోర్ట్స్ అకాడమీ. అప్రిషియేట్లర్ వస్తుంది చూడండి. ఫోటోలు ఎక్కువ. హాయ్ సార్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జనగాం నుంచి వచ్చారా? ఓకే. ఈ కొండల మధ్యలో నీళ్ళని చూడడానికి ఎన్నో కొండలు దాటుకుంటూ వచ్చారు వాటర్ ఫాల్స్. ఓకే, మీ బాబువా? హాయ్, మీ పేరేంటి? విఘ్నేష్. ఓకే, ఏమొస్తుంది పేరు? ఆపిల్ షెట్లర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ తమ్ముడు ఏంటంటే నాతో యూట్యూబ్ లో చూడాలి, సో నేను కూడా అన్న ఛానల్లో వస్తానన్నా పెట్టన్నా అంటే వచ్చాను. ఎక్కడ తమ్ముడు, నీ పేరేంటి? సాయి యువన్. సాయి యువన్. మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, ఎక్కడ మీది? గోదావరి నుంచి వచ్చారా? మన తమ్ముడు కూడా ఏంటంటే ఈ కొండ మధ్య నుంచి వచ్చి నీళ్ళని చూడడానికి ఎన్నో కొండలు దాటొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నీకు నా ఛానల్ చూపిస్తాను, ఛానల్లో వెళ్ళాక చూడొచ్చు. ఓకే, హ్యాపీ చేస్తాను, నీకు ఇప్పుడు చూపిస్తాను. సో మొత్తం 9 మంది వచ్చాము మేము 5 బండ్లు వేసుకొని. వీడికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకటి సంబంధం లేదు. ఇప్పుడేం ఫోటోలు దిగుతాను, నేనేమో లాగింగ్ చేసుకుంటుందా, మా వాళ్ళు ఏమో ఎప్పుడైతే అన్నట్టు ఉన్నారు. సో ఇంక ఇద్దరు అటు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారో తెలియదు. సో ఇదనమాట. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ బొగతా అనమాట. ఈ రోజు అయితే ఇలా ఉంది. మీరు కానీ వస్తే వర్షం పడ్డప్పుడే రండి. ఇప్పుడైతే ఏం లేదు వల్ల పల్లెటూరులో వాగులు ఎక్కడ ఉంది ప్రస్తుతానికి. బ్రో ఇది లోతు ఎంత ఉంటుంది బ్రో, మీకు ఐడియా ఉందా? ఒక మాటలు చెప్పాలంటే ఇదనమాట బొగతా వాటర్ ఫాల్స్. ఓకే, అటు వాటర్స్ కొండపై నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, అవి పారుకొని ఇళ్ళకి వస్తూ ఉంటాయి. ఇందులో దిగి ఎవరికి ఒకడు ఆడుకుంటాడు, ఒకటి ఈత కొడతాడు, ఇంకోటి ఎవరికి సంబంధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పబ్లిక్ టాయిలెట్ అని కూడా చెప్పచ్చు. సో ఒకడేమో గుడిసెక్కి ఫోటోలు తీస్తాడు. సో ఇదనమాట బొగతా వ్యూ వచ్చేసి ఇదనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ తెలుగు స్టేట్స్ లో, వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట ఇది. సో దీన్ని చూడడానికి ఎంతో మంది జనాలు ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు. మేమైతే వరంగల్ నుంచి వచ్చాము. ఇంకొకరేమో హన్మకొండ, ఒకరేమో గోదావరికని, ఒక్కొక్కరు ఒక దగ్గర నుంచి వస్తారు. చాలా మంది కార్లు వేసుకొని బైక్ నడిపే ప్యాషన్ అయితే నాలంటి అయితే బండ్లు వేసుకొని వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తారు. సో మన దగ్గర అయితే స్ట్రేంజర్స్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో అవపడాలి, నేను కూడా యూట్యూబ్ లో రావాలి అనేసి నాతో పాటు అయితే వీడియోస్ తీసుకున్నారు. ఐ హోప్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నాను. ఇలాంటి అనేకమైన ట్రిప్లు చేస్తూ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఇదనమాట బొగతా. దీన్ని మినీ స్విమ్మింగ్ పూల్ అని కూడా చెప్పచ్చు. పబ్లిక్ టాయిలెట్ లో కూడా తప్పు లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎంట్రీ వచ్చేసి నా వెనక నుంచి ఇటు నుంచి వస్తారు, ఇటువైపు వెళ్తారు. అక్కడ ఫోటోలు దిగేవాడు ఫోటోలు దిగుతాడు, ఎవడు పని ఆడిదిగా. దేవుడు కరుణించాడు. ఫైనల్ గా కనీవిని ఎరుగని రీతిలో వర్షం పడ్డది. ఈత కొట్టి ఇక్కడైనా కాస్త ఎంజాయ్ చేశాం. అయితే గాయస్ నాకు ఇక్కడ కూడా ఫిట్నెస్ తప్పట్లేదు, రన్నింగ్ ఫిట్నెస్. 1/2 కిలోమీటర్ నాన్ స్టాప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి 1/2 కిలోమీటర్ మళ్ళీ రన్ చేసుకుని రావాల్సి వచ్చింది. షర్ట్ మర్చిపోయి అందులోనే మన యూట్యూబ్ మైక్లు ఉన్నాయి, పోతే వస్తామే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్వేస్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ గైస్.